సార్ అలాగే ఆన్లైన్ కోచింగ్ మంచిదా లేదా ఆఫ్లైన్ కోచింగ్ మంచిదా? ఎగ్జాక్ట్లీ అండి. ఇది ఏంటి అంటే జనరల్ స్టేట్మెంట్గా మనం ఆన్లైన్ మంచిది ఆఫ్లైన్ మంచిది అని చెప్పడానికైతే ఉండదు, కానీ ఇది సబ్జెక్టు అంటే వ్యక్తిని బట్టండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు జాబ్స్ చేయాలి, వాళ్ళకి దే ఆర్ ద బ్రెడ్ విన్నర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ. వాళ్ళు హైదరాబాదో లేకపోతే విజయవాడో వైజాగో వచ్చి వాళ్ళు ప్రిపరేషన్ చేసుకునేంత పరిస్థితులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీగానో లేకపోతే కోర్ట్స్లోనో ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లోనో సెంట్రల్ గవర్నమెంట్లోనో ఏదో కింది స్థాయి ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ భవిష్యత్తులో మంచి ఉద్యోగం చేయాలనేటువంటి ఉద్దేశంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటివి రాస్తారు. మరి ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆఫ్లైన్ తీసుకోవాలా ఆన్లైన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఆన్లైనే చాలా బెస్ట్. ఎందుకంటే పగలంతా ఆఫీస్లో ఉంటారు, ఉదయం సాయంత్రం ఆన్లైన్లో ఆ క్లాసెస్ అనేటువంటివి వింటారు. వాళ్ళకి ఆన్లైన్ చాలా బెస్ట్ అండి. ఎవరైతే ఫుల్ టైం ప్రిపరేషన్ చేస్తున్నారో ఫుల్ టైంగా ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆఫ్లైన్కి వస్తే ఉపయోగం ఉంటుందండి. ఆఫ్లైన్కి రావాలి. ఒకవేళ కనుక మీకు ఆఫ్లైన్ అందుబాటులో లేదు అంటే ఆన్లైన్ జాయిన్ అయ్యి ఎగ్జామినేషన్కి ముందు ఆఫ్లైన్కి ఒక 2-3 months వెళ్తే కనుక అది రివిజన్ కింద ఉపయోగపడుతుంది. కాబట్టి ఆన్లైన్కి ఉండవలసినటువంటి బెనిఫిట్స్ ఆన్లైన్కి ఉన్నాయి, ఆఫ్లైన్కి ఉండవలసినటువంటి బెనిఫిట్స్ ఆఫ్లైన్. అయితే ఆన్లైన్లో లైవ్ క్లాసులు ఉంటాయండి, ఇవి హైలీ అడ్వాంటేజియస్. కొంతమంది దేన్ని ప్రిఫర్ చేస్తారంటే రికార్డెడ్ క్లాసెస్ అనేటువంటి ప్రిఫర్ చేస్తారు. ఈ రికార్డింగ్ క్లాసెస్లో ఏమవుతాయంటే ప్రొకాస్టినేషన్ అండి. మొత్తం ఒక 100-200 వీడియోలు ఉంటాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈరోజు కంప్లీట్ చేయాలనుకుంటారు, ఏదో పని వస్తుంది, ఆ రికార్డెడ్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి కదా, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, అవతల ఎల్లుండి చూద్దాం, ప్రొకాస్టినేషన్, వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాకుండా లైవ్ క్లాసెస్ అనుకోండి, అమ్మో ఇది మిస్ అయితే కనుక నీ క్లాస్ మిస్ అవుతాను, ఖచ్చితంగా కూర్చొని చూస్తారు లైవ్ క్లాసెస్. సో ఈ కంపారిజన్లో రికార్డింగ్ బెస్టా లైవ్ బెస్టా అంటే లైవ్ చాలా బెస్ట్. ఆ తర్వాత రికార్డింగ్ చేసుకోవాలండి, వాటిని రికార్డింగ్ చేసుకుని. సార్ అండ్ కోచింగ్ తీసుకుందాము అనుకుంటున్న వాళ్ళు ఎలాంటి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వెరీ 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 వ్యాలిడ్ పాయింట్ అండి. ఏ కోచింగ్ సెంటర్ కెన్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ. ఎందుకంటే దే ఆర్ ద పాత్ ఫైండర్స్ అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే రకరకాల సబ్జెక్టులు ఉంటాయి అభ్యర్థులకి. ఒక 10 నుంచి 20 సబ్జెక్టులు చదవలసి ఉంటుందండి. జనరల్ స్టడీస్తో కనుక కలుపుకుని అన్ని సబ్జెక్టులు చదవాలి అంటే 15 నుంచి 20 సబ్జెక్టులు చదవాలి. మరి ఈ సబ్జెక్టును బోధించేటువంటి వాళ్ళు ఎవరు? ఫ్యాకల్టీస్. అభ్యర్థులు కోచింగ్ సెంటర్ని చూస్తారు కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీని చూడరు. బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. పలానా కోచింగ్ సెంటర్ నుంచి ఐఏఎస్సి సెలెక్ట్ అయ్యారంట, పలానా కోచింగ్ సెంటర్ నుంచి గ్రూప్ 1కి సెలెక్ట్ అయ్యారంట, ఫీజు కట్టేద్దాం. బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. అసలు జాయిన్ అయ్యే కంటే ముందు సోషియాలజీ ఎవరు చెప్తారు, పాలిటీ ఎవరు చెప్తారు, హిస్టరీ ఎవరు చెప్తారు, ఎకానమీ ఎవరు చెప్తారు, ఆ ఫ్యాకల్టీకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఆయన కూడా మీతో పాటు ఎగ్జామ్స్ రాస్తూ టైంపాస్ కోసం కోచింగ్లు ఇస్తున్నాడా, ఇవన్నీ కూడా చూసుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే అభ్యర్థులు పలానా ఇన్స్టిట్యూట్ బ్రాండ్ బాగుంది అని జాయిన్ అయిపోతారండి. ఇట్ రియల్లీ బ్రేక్స్ దెమ్ అండి. కారణం ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఒక స్పెషలైజేషన్ ఉంటుందండి. కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు సివిల్ సర్వీసెస్ అనేటువంటివి బాగా ఇస్తాయి, కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు గ్రూప్స్ బాగా ఇస్తాయండి, కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు సిడిపిఓ ఈఓ లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటి ఉద్యోగాలకి టీచర్ ఉద్యోగాలకి ఒక స్పెషలైజేషన్ ఉంటుందండి. ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నారు అక్కడ సెలక్షన్ బాగుంది కదా అని చెప్పి ఈ టీచర్స్ కోసం వీళ్ళు అక్కడ జాయిన్ అయితే ఫెయిల్ అయ్యారు. అంటే ఏంటండి, ఈ నేపథ్యం కూడా చూడాలి. ఇన్స్టిట్యూట్ యొక్క నేపథ్యం, దాని ఎక్స్పీరియన్స్ ఏంటి. నేను ఒకటే అంటానండి, రథం ఎంత గొప్పదైనా గుర్రాలు గట్టిగా ఉండాలి. ఇక్కడ గుర్రాలు ఫ్యాకల్టీలే. ఇన్స్టిట్యూట్ ఎంత పెద్ద పేరు అయినప్పటికీ కూడా ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళని సరైనటువంటి వాళ్ళని ఎంగేజ్ చేయకపోతే అక్కడ విద్యార్థులు అన్యాయం అయిపోతారండి. కాబట్టి విద్యార్థులు ఇది చాలా క్లియర్గా చూడాలి. బ్రాండ్లు చూసి మోసపోకూడదు. కేవలం వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఏ సబ్జెక్ట్కి ఎవరు టీచ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఎంత ఉన్నది అది విద్యార్థులకు తెలిసిపోద్దండి. మనం చెప్పక్కర్లేదు ఏ సబ్జెక్ట్లో ఏ ఫ్యాకల్టీ బాగుంటారు ఏంటి అనేటువంటిది. అక్కడ మార్కెట్ టాక్, మౌత్ టాక్ నడుస్తూ ఉంటుంది. ఆ మౌత్ టాక్ని బట్టి మ్యాక్సిమం పీపుల్ ఎక్కడ ఉన్నారు అనేటువంటిది చూసుకోవాలండి. చూసుకుని జాయిన్ అవ్వాలి.